అది 2008 మొదటి ఐపీఎల్ ఆక్షన్. ఆ టైంలో అండర్-19 ప్లేయర్స్ ని డ్రాఫ్ట్ సిస్టమ్ లో తీసుకునేవారు. అంటే మొదటి పిక్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి నచ్చిన అండర్-19 ప్లేయర్ ని తీసుకోవచ్చు. ఢిల్లీకి ఫస్ట్ పిక్ వచ్చింది. అందరూ అప్పటి అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఢిల్లీ ప్లేయర్ విరాట్ కోహ్లీని తీసుకుంటారు అనుకున్నారు. కానీ వాళ్ళు ఫాస్ట్ బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ ని తీసుకున్నారు. ఇది చూసిన టీమ్ ఓనర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఆర్సీబీకి సెకండ్ పిక్ వచ్చింది. వాళ్ళు విరాట్ కోహ్లీని తీసుకున్నారు. Virat Kohli was sold for the base price $30,000 and he will play for Royal Challengers Bangalore. And the rest, as they say, is history. ఐపీఎల్ హిస్టరీలో అన్ని సీజన్లలో ఒకే టీమ్ కి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇక అతని రికార్డులోకి వస్తే మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్, మోస్ట్ హండ్రెడ్స్ ఇన్ ఐపీఎల్, మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ సీజన్, మోస్ట్ హండ్రెడ్స్ ఇన్ ఏ సింగిల్ సీజన్. ఇన్ని సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ ఇప్పటికీ ఆర్సీబీని ఒక టాప్ టీమ్ గానే కన్సిడర్ చేస్తున్నారంటే అది కేవలం విరాట్ కోహ్లీ వల్ల మాత్రమే. వాళ్ళ బ్రాండ్ వాల్యూ గాని వాళ్ళ క్రేజ్ గాని పెరుగుతూనే ఉంది గాని ఏనాడు తగ్గలేదు. కప్పు గెలవకపోతేనే ఇలా ఉందంటే ఇక గెలిస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.